హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన మన హీరోయిన్ సువాతో జిహేతో ఇలా వాళ్ళిద్దరూ వీళ్ళతోనే ఉండడానికి వచ్చేసారన్న విషయం చెప్పిన వెంటనే చాలా షాక్ అవుతుంది జిహే. అయినా ఎందుకు అలా బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. అలా చైర్మన్ వీళ్ళ ఇంటికి వచ్చేసాడన్న విషయం విన్న వెంటనే సువా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా అయితే నేను కూడా క్వార్టర్స్కి షిఫ్ట్ అయిపోతాను అని అంటుంది. నువ్వు షిఫ్ట్ అవుతానన్నా రూమ్స్ ఏం లేవు అని అనడంతో మరీ మంచిది, చైర్మన్తో పాటు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటుంది సువా. ఇక్కడేమో మన హీరో స్కూల్ పాత ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసి చదువుతూ ఉంటే ఎందుకు చదువుతున్నారు అని ఈ అసిస్టెంట్ అడుగుతాడు. నాకు అసలు స్కూల్ని ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలనిపిస్తుంది, అందుకే హిస్టరీ మొత్తం చదువుతున్నాను అని అంటాడు. దాంతోపాటు మీరు అసలు ఏ వైపు, గోల్ఫ్ కోర్స్ వైపా లేకపోతే స్కూల్ వైపా అని అడుగుతాడు చైర్మన్. ఇది నా హోమ్ టౌన్, ఇక్కడ నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి, అలాంటి ఈ కొండని డిస్ట్రాయ్ చేస్తుంటే నాకు నచ్చదు అని అంటాడు. అలా హీరో తను కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు, కాకపోతే ఆ మౌంటైన్ ప్రత్యేకత అంతగా తెలియదు కాబట్టి రేపటి నుంచి వెళ్ళి ఆ మౌంటైన్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నానన్న విషయం చెప్తాడు. తర్వాత హీరో తన దగ్గరున్న ఐప్యాడ్ ఆన్ చేస్తే అందులో హీరోయిన్ వాళ్ళ తాత ఫోటో ఉండేసరికి తన ఐప్యాడ్ హీరోయిన్ ఐప్యాడ్ ఎక్స్చేంజ్ అయ్యాయన్న విషయం అర్థమవుతుంది. కరెక్ట్గా జిహే వచ్చేసేటప్పుడే వీళ్ళిద్దరూ వాళ్ళ ఐప్యాడ్ మార్చుకోవడం గమనిస్తుంది. అయినా నువ్వు నాదెందుకు తీసుకెళ్ళావు అంటూ హీరోయిన్ అరుస్తుంటే, ముందు మన హాల్లో ఉండేది నువ్వే తీసుకెళ్ళావు, అది నాది, కిచెన్లో ఉండేది నాదేనేమో అనుకుని నేను తీసుకెళ్ళాను అని అంటాడు. దాంతో హీరోయిన్కి కోపం వచ్చి అక్కడ నుండి సీరియస్గా వచ్చేస్తుంది. అది గమనించిన మన హీరో నవ్వుకుంటాడు. అలా హీరో మురిసిపోవడం హీరోయిన్తో పాటు జిహే కూడా గమనిస్తుందన్నమాట. దాంతో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఫీలింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి అని జిహేకి కోపం వస్తుంది. అందుకే స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాక నేను ఇప్పుడు నా క్లాస్ ఉంది కాబట్టి వెళ్తున్నాను బాయ్ అని హీరోయిన్ జిహేతో అన్న పట్టించుకోకుండా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు సీన్లో తాతయ్య వాళ్ళ అసిస్టెంట్తో పాటు కూర్చొని తను ఇలా ప్రొటెస్ట్ కోసం కొంతమందిని గ్యాదర్ చేద్దామని ట్రై చేస్తున్నాను, నీకెంతమంది వీలైతే అంతమందిని ఆ గ్యాదరింగ్కి తీసుకొనిరా అని చెప్తాడు. తర్వాత మన హీరో దగ్గరికి వెళ్ళి తను ఇంతకుముందు ఉండింది అదే రూమ్లోనే కదా, కాబట్టి ఆ మౌంటైన్ స్పెషాలిటీ గురించి మన తాతగారు ఒక బుక్ రాసింటారు, ఆ బుక్ ఇక్కడే ఉంది అంటూ తీసిచ్చి ఇది చదువు, అప్పుడు ఈ మౌంటైన్ యొక్క ప్రత్యేకత నీకు అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటే వాళ్ళిద్దరి మధ్యలోంచి కావాలని చైర్మన్ దూరుకుంటూ వెళ్ళడం వాళ్ళ స్టాఫ్ అందరూ గమనిస్తారు. అయినా ఎందుకు వీళ్ళ ముగ్గురు ఇలా ఎప్పుడు కలిసే ఉంటున్నారు, అసలు దీనికి కారణం ఏంటి, స్కూల్ పని మీదనే వీళ్ళు కలిసి ఉంటున్నారా లేకపోతే వేరే రీజన్ ఏదైనా అయ్యి ఉంటుందా అని మాట్లాడుకుంటూ ఉంటే వెనకాల నుండి ఒక స్టూడెంట్ వచ్చి అది లవ్ ట్రయాంగిల్ లాగా ఉంది అని అంటాడు. దాంతో ఏరా నువ్వు మీ స్టాఫ్ గురించి ఇలా మాట్లాడతావా అంటూ తిట్టి వీడికి మధ్య అతిచేష్టలు ఎక్కువయ్యాయి అని మాట్లాడుకుంటారు. ఇంకా రాత్రి డిన్నర్కి ఈరోజు నేను వంట చేస్తాను అంటూ మన హీరో ఎంతో కష్టపడి ఒక ఐటెంని ప్రిపేర్ చేస్తాడు. అది తీసుకొచ్చి టేస్ట్ చేయండి చాలా బాగా ఉంటుంది అంటూ పొగడుతుంటాడు. అందరూ టేస్ట్ చేసి చూసేసరికి అది చాలా స్వీట్గా ఉంటుంది. ఎందుకు ఇంత స్వీట్గా చేశావు అని అంటే నేను రెసిపీ ప్రకారమే చేశాను అని అంటాడు. చూస్తే వాళ్ళు చెప్పింది 1 టీ స్పూన్ అయితే మన హీరో ఒక పెద్ద గెంటతో షుగర్ వేసింటాడు ఆ ఐటెంలోకి. దాంతో అది చాలా తీయగా అయిపోతుంది. ఇంకా ఎవరూ తినలేక బయట నుండి ఆర్డర్ పెట్టుకొని తింటారు. కానీ హీరో పంతానికి పోయి అలానే ఆ తీయగా ఉన్న ఐటెంని కష్టపడి కానిచ్చేస్తాడు. నీ వల్ల నేను బయట ఫుడ్ తినాల్సి వచ్చింది, పోనీలే కడుపు నిండా తిన్నాను అనుకుంటూ తాతయ్య కావాలనే చైర్మన్ని ఎక్కిరించి అక్కడి నుండి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే తాత దగ్గర ఉన్న గ్యాదరింగ్ కోసం చాలా తక్కువ మందే వచ్చింటారనమాట. దాంతో తాతయ్య చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ అంటే ఇలా హీరో వాళ్ళ నాన్న ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ ఫుడ్ తాగడానికి మందు అరేంజ్ చేసి గోల్ఫ్ కోర్స్ కడితే మన దగ్గర ఉన్న ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి అని అందరికీ మీటింగ్ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్ళినట్లున్నారు అని అనడంతో తాతయ్య ఇంకా బాధపడతాడు.
ఇలా వాళ్ళ నాన్న ఆ ఊర్లో ఒక మీటింగ్ అరేంజ్ చేశాడన్న విషయం మన హీరోకి తెలిసిన వెంటనే అక్కడికి బయలుదేరతాడు. ఇంకా అలా సాడ్గా వచ్చేస్తున్న తాతయ్యకి ఒక రెస్టారెంట్లో హీరో వాళ్ళ నాన్న ఇలా జనంతో మాట్లాడేది గమనించి చాలా కోపం వచ్చి లోపలికి వెళ్తాడు. అంతలో మీ తాతయ్య ఇలా కోపంగా లోపలికి వెళ్ళాడన్న విషయం అసిస్టెంట్ కాల్ చేసి మన హీరోయిన్కి చెప్తాడు. లోపలికి వెళ్ళిన తాతయ్య అక్కడున్న వాళ్ళందరితో మీరెందుకు ఇలా చేస్తున్నారు, మన మౌంటైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం కాపాడుకోవాలి అని అంటుంటే ముసలోడు ఇంకా చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, ఇంకా పాతకాలంలో లాగా ఆలోచిస్తున్నారు అందరూ అనుకుంటున్నాడేమో అని అంటాడు. దాంతో తాతయ్యకి ఫుల్గా కోపం వచ్చి మీదికి పోతూ ఉండగానే అక్కడికి హీరోయిన్ వచ్చి తాతయ్య వద్దు వెళ్ళిపోదాం పదండి అంటూ తీసుకొచ్చేస్తుంది. అప్పుడే హీరో వాళ్ళ నాన్న ఓహో ఆ స్కూల్ పీటీ టీచర్ నువ్వే కదా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, సుపీరియర్ అనుకుంటున్నావా, నేను మీ స్కూల్ ఓనర్ని, నన్ను సరిగా గ్రీట్ చేసేది లేదా అంటూ తిట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో తాతయ్యకి చాలా కోపం వచ్చి అతన్ని కొట్టడానికి పోయి గట్టిగా కొట్టేస్తాడు కూడా. అంతలో హీరో వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్న హీరోని కూడా వదిలి చేసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇంకొక దెబ్బ వేసి వచ్చేస్తాడు. తాతయ్యని ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు ఆ లేక్ దగ్గరున్న స్పాట్కి వెళ్తారు. అలా మాట్లాడుకుంటూ మీ నాన్న ఇంతవరకు అని ఇలా చేస్తాడు, మా పవర్ మొత్తం తీసేసుకున్నాడు, ఇప్పుడు మాకు ఏ శక్తి లేదు, అయినా కూడా మమ్మల్ని ఇంకా కిందికి దిగజార్చాలా, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు, మీ నాన్న కరెక్ట్గా అదే ప్లేస్కి ఎలా వచ్చాడు అని హీరోయిన్ అడుగుతుంది. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, మా నాన్నని అక్కడికి రమ్మని నేనే చెప్పానని, నేను అలా ఏం చేయలేదు అని అంటాడు. పైగా 18 సంవత్సరాల క్రితం మీరు కూడా అంతే ఈజీగా సింపుల్గా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశారు కదా, అయినా ఇది బిజినెస్, దీంట్లో ప్రతీకారం ఉందో లేదో పక్కన పెడితే గోల్ఫ్ కోర్స్ కట్టడానికి ఏ లీగల్ ప్రాబ్లమ్స్ లేకపోతే కట్టకుండా నేనెందుకు ఉంటాను, అయినా పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో, 18 years బ్యాక్ మాకు అలా జరిగినా మళ్ళీ ఇప్పుడు దాన్ని నిలదొక్కుని మేము నిలబడ్డాము, కానీ కోపం మాత్రం ఇంకా తగ్గలేదనుకుంటా అంటూ ఇంకా మనం మాట్లాడుకునేది అయిపోయింది అనుకుంటాను అంటూ హీరో వచ్చేస్తుంటే మనం మాట్లాడుతుండేది మీ నాన్న మా తాతయ్య గురించేనా అని అడుగుతుంది. లేకపోతే జస్ట్ 3 months మాత్రమే రిలేషన్షిప్లో ఉన్న నీ గురించి నా గురించి అనుకుంటున్నావా అని అంటాడు. ఎందుకు అస్తమానం 3 months అని స్ట్రెస్ చేసని నన్ను అలా చూస్తున్నావు అని హీరోయిన్ అడిగితే నా కళ్ళు నా ఇష్టం, నేను ఎలా అయినా చూస్తాను, నీకెందుకు అంటూ కోపంగా అక్కడ నుండి వచ్చేస్తాడు. అలా వచ్చేసిన తర్వాత నీ వల్ల మా తాతయ్య ఇంకా స్ట్రెయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మనం ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడేదొద్దు, ఎదురుపడడం కూడా నాకు ఇష్టం లేదు అనుకొని సరే అని అలా ఫిక్స్ అవుతారు. ఇక్కడేమో తాతయ్యకి మధ్యలో మెలకు వచ్చి చూసేసరికి వాళ్ళ అసిస్టెంట్ ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు. నువ్వెందుకు ఇంకా ఇంటికి వెళ్ళలేదు, నా వల్ల నువ్వు చాలా కష్టపడుతున్నావు, మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యి అని తాతయ్య బాధపడతాడు. ఎందుకంటే అసిస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మంచి లైఫ్ కోసం యుఎస్కి పంపించేసింటాడు. స్కూల్లో వీళ్ళ తాతయ్య దగ్గర జాబ్ మానేయలేక అలానే ఉండిపోవాల్సి వస్తుంది, కాబట్టి అతను కొరియాలోనే ఉండిపోతాడు. ఇక్కడ హీరోకేమో రాత్రి పడుకోవడానికి వస్తే రూమ్ అంతా చాలా చల్లగా ఉంటుంది. దాంతో 18 years బ్యాక్ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తను చలిలో ఎలా అయితే ఉన్నాడో అదే గుర్తొస్తూ ఉంటుంది. పైగా రూమ్లో హీటర్ కూడా పనిచేస్తూ ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కూడా హీరో టిఫిన్ చేసి వెళ్ళిపోయేంత వరకు హీరోయిన్ నేను టిఫిన్ చేయను అంటూ అలానే కూర్చుంటుంది. అందుకే హీరో కావాలని ఇంకా స్లోగా తింటూ టైం వేస్ట్ చేస్తాడు. స్కూల్కి వెళ్ళాక ఇలా వాళ్ళిద్దరికీ చాలా పెద్ద గొడవైందన్న విషయం హీరోయిన్ జిహేతో చెప్పిన వెంటనే జిహే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అవునా ఏమైంది, ఎందుకు అలా అయ్యింది, అవునా సరేలే అదంతా మర్చిపో, నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నట్లున్నావు, కాబట్టి సాయంత్రం బయటికి ఎక్కడికైనా వెళ్ళి తాగుదామా, బయటికి ఎక్కడికో ఎందుకు మీ ఇంటికి వెళ్ళి తాగుదాము, స్నాక్స్ డ్రింక్స్ అన్నీ నేనే తీసుకొస్తాను అని అంటే ఏంటి ఈరోజు నువ్వు చాలా మంచి మూడ్లో ఉన్నట్లున్నావు, నిన్న పాల్కరిస్తే మాత్రం కనీసం మాట్లాడడానికి కూడా మాట్లాడలేదు, ఈరోజేమో నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నా ఫ్రెండ్ గురించి నేను ఆలోచించద్దా అంటూ అక్కడ నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో హీరో తాతయ్య రాసిన బుక్ని చదువుకుంటూ ఆ కొండ గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు.
ఇప్పుడు సీన్ ఈవినింగ్ అన్నమాట. అలా వీళ్ళు డ్రింక్స్ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేసుకొని పైకి వచ్చేసరికి మన జిహే వెళ్ళి హీరో రూమ్లో అంతా చూసి అక్కడే కూర్చొని ఉంటుంది. వీళ్ళు వస్తున్నారని తెలిసి బయటికి వచ్చేస్తుంది. అలా వాళ్ళు తాగిన తర్వాత నిజం చెప్పు గాంగ్, నీకు మన యూన్జీ అంటే ఇష్టం కదా, నిజం చెప్పు అని అడుగుతుంటే ఇప్పుడెందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నావు అంటూ హీరోయిన్ చాలాసార్లు ఆపడానికి ట్రై చేస్తున్నా వినకుండా అలానే ఏ చెప్పు, నీకు ఇష్టం కదా, నాకు నీ కళ్ళలో తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది. కానీ గాంగ్ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. అంతలో జిహేకి వామిటింగ్ వస్తున్నట్లు అవ్వడంతో ఇక్కడ కాదు పద అంటూ వాష్రూమ్లోకి లాక్కెళ్తుంది. ఇదంతా అప్పుడే వచ్చిన మన హీరో వింటాడు. ఫుల్గా తాగేసిన గాంగ్ని తన రూమ్లో పడుకోబెట్టి హీరో అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా జిహే కూడా ఫుల్గా తాగి ఉంటుంది కదా, కాబట్టి తీసుకెళ్ళి తన రూమ్లోనే పడుకోబెట్టుకుంటుంది మన హీరోయిన్. కొంచెం సేపటికి జిహేకి మెలకు వచ్చి నా ఫోన్ కనిపించట్లేదు అంటూ హీరోయిన్ని లేపి నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. దాంతో ఆ ఫోన్ని వెతుక్కుంటూ సెకండ్ ఫ్లోర్కి వస్తారు. అంతలో రూమ్ మొత్తం చాలా చల్లగా ఉండడం వల్ల హీరోకి నిద్ర పడుతూ ఉండదు. ఎక్స్ట్రా బ్లాంకెట్ ఏమైనా దొరుకుతుందేమో అని బయటికి వస్తున్నప్పుడే తన తలకి ఏదో తగులుతుంది. ఆ దారం లాగేసరికి పైన ఒక రూఫ్ లాగా ఓపెన్ అయ్యి అందులో నుండి ల్యాడర్ బయటకు వస్తుంది. ఏంటిది అంటూ ఆశ్చర్యంగా ఆ ల్యాడర్ ఎక్కి పైకి వెళ్తాడు. అక్కడ ఉన్న కొన్ని బాక్సెస్లో ఒక బాక్స్లోనేమో మన హీరోయిన్ 18 years బ్యాక్ తీసుకున్న ఫోటోలన్నీ ఉంటాయి. దాంతోపాటు హీరోయిన్ పాత ఫోను, కొన్ని వీళ్ళ మెమరీస్ అన్నీ ఉండడంతో అవన్నిటిని చూసి ఇంకా వీళ్ళనే ఎత్తిపెట్టుకొనిందా అంటూ షాక్ అవుతాడు. అంతలో పైకి వచ్చిన వీళ్ళిద్దరూ మన హీరో కాళ్ళని చూసి భయపడి ఏంటిది అంటూ అరిచేస్తారు. నేనే అంటూ ఆ బాక్స్ని తీసుకొని హీరో బయటికి వస్తాడు. హీరో చేతిలో ఆ బాక్స్ చూసిన వెంటనే హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. దాంట్లో ఉన్న వస్తువుల్ని హీరో ఎక్కడ చూస్తాడేమో అన్న భయంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకుందామని అనుకుంటుంది. కానీ కాలు జారి పడ్డంతో హీరో ప్యాంట్ లాగేస్తుంది. దాంతో హీరో షాక్ అయిపోతాడు. అక్కడికి వచ్చిన తాతయ్య కూడా షాక్ అవుతాడు. వెంటనే గాంగ్ వాళ్ళెవరూ చూడకుండా ఒక టవల్ అడ్డం పెట్టి ఏం పర్లేదు ప్యాంట్ మాత్రమే లాగింది అంటూ కవర్ చేస్తాడు. హీరో ఆ డబ్బాని అక్కడే పడేసి ఆ టవల్ని పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అందుకే నెక్స్ట్ డే ఇంకా ఎంబారెస్మెంట్తో మన హీరో టిఫిన్ తినడానికి కూడా ఎన్నిసార్లు పిలిచినా రానే రాడు. ముందు రోజు రాత్రి కింద పడిపోయిన ఫోటోలన్నిటినీ హీరోయిన్ తీసుకెళ్ళిపోయింది. కానీ ఒక్క ఫోటో మాత్రం టేబుల్ కింద పడిపోయింది. దాన్ని గమనించదు. అది హీరో గమనించి తీసుకుని తన దగ్గరే పెట్టుకుంటాడు. రాత్రి బాక్స్లో ఉన్న వస్తువులన్నిట్లో మన హీరోయిన్ పాత ఫోన్ కూడా ఉందన్న విషయం జిహే గమనిస్తుంది. తను ఇంతకుముందు మన హీరో నంబర్ని బ్లాక్ చేయడం ఇవన్నీ చేసింటుంది కదా, అది మన హీరోయిన్కి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తెలుస్తుందేమో అని టెన్షన్ పడుతుంది. కానీ చచ్చా లేదులే 18 years బ్యాక్ కదా, తను మళ్ళీ ఆ ఫోన్ని ఎందుకు ఓపెన్ చేస్తుంది అని అనుకుంటుంది. ఇప్పుడు సీన్లో హీరోయిన్ పార్క్లో ఉన్న బెంచ్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు హీరో వచ్చి ఆ ఫోటోని చూపించి ఈ ఫోటోలన్నీ నీ దగ్గర ఇంకా ఎందుకున్నాయి అని అడుగుతాడు. వీటిని కాల్చేంత టైం కూడా నాకు స్పెండ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అలా పక్కకు పడేశానంతే, అంతే తప్పించి నాకు వీటి మీద ఏ ఫీలింగ్స్ లేవు అంటూ కావాలనే హీరో ముందు ఆ ఫోటోని నలిపి అక్కడే పడేసి వచ్చేస్తుంది. ఇప్పుడు సీన్లో హీరో దగ్గరికి వాళ్ళ నాన్న కోపంగా వచ్చి తన దగ్గర ఆ బుక్ని చూసిన వెంటనే నువ్వు ఈ మౌంటైన్ గురించి చదువుతున్నావా అంటూ ఆ బుక్ని విసిరేసి ఆ ముసలుడు మీ నాన్నని కొడితే కనీసం నాకు ఎలా ఉంది అని చూడ్డానికి కానీ ఫోన్ కూడా చేయలేదేంటి నువ్వు అంటూ తిట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఆ ముసలుడు నాకు వచ్చి సారీ చెప్పాలి, అలా చెప్పేలా చూడు అంటూ సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రి హీరోయిన్ వాళ్ళ తాతయ్యతో పాటు జాగింగ్ చేసేటప్పుడు పాపం చైర్మన్ చాలా కష్టపడుతున్నాడు. ఎప్పుడు స్కూల్లోనే ఉండి తన ఆఫీస్ రూమ్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రూమ్లో కూడా తన హీటర్ పనిచేయట్లేదు. ఎలక్ట్రిక్ బ్లాంకెట్ ఎక్కడుంది అని అంటే నాకు తెలియదు, వాటన్నిటి గురించి పట్టించుకోకండి అంటూ హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోకి ఫుల్గా ఫీవర్ రావడం వల్ల ఫార్మసీకి వెళ్ళి కావాల్సిన టాబ్లెట్స్ అన్నీ తీసుకొని వచ్చుకుంటాడు.
ఇంట్లో హీరోయిన్ వాళ్ళ పాత ఫోటోలు అవన్నీ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఫోన్ కనిపించడంతో అది ఆన్ కాకవట్లేదు కాబట్టి ఛార్జింగ్ పెడుతుంది. అంతలో వచ్చిన హీరో నలిగిపోయిన ఆ ఫోటోని తన దగ్గర నుంచి తీసి అక్కడే పెట్టేసి చలికి అలానే వణుక్కుంటూ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటాడు. హీరో రావడం గమనించిన మన హీరోయిన్ పాపమని జాలేయడం వల్ల ఆ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ తీసుకెళ్లి హీరో దగ్గరికి వెళ్తుంది. అప్పుడే హీరోకి ఫుల్గా ఫీవర్ ఉందన్న విషయం గమనించి టెంపరేచర్ చెక్ చేసి తడి బట్టతో తల తుడుచుకుంటూ అక్కడే కూర్చొని ఉంటుంది. అప్పుడే మన హీరోకి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నప్పటిదంతా కలలాగా రావడంతో ఉలిక్కి పడుతూ ఉంటాడు. అలా ఆ కళ్ళలో అంతసేపు వెయిట్ చేస్తుంటే కొంచెం సేపటికి హీరోయిన్ కిటికీ ఓపెన్ చేసి వస్తున్నాను అక్కడే వెయిట్ చేయి అని చెప్తుందనమాట. దాంతో హ్యాపీగా హీరోయిన్ కోసం ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. అలా హీరోయిన్ వచ్చేసరికి నువ్వు నిజంగానే వచ్చావా అంటూ పట్టుకోబోతుంటే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలా ఇప్పుడు మన హీరోకి మెలకు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న హీరోయిన్ని పట్టుకుంటాడు. దాంతో లేచి కూర్చొని నిజంగా నువ్వేనా, నా కోసం వచ్చావా అంటూ దగ్గరికి లాక్కొని కిస్ చేస్తాడు. దాంతో హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.